ఏపీలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 120కి పైగా ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరు, కడప, తిరుపతి, ఒంగోలు, విజయవాడతో పాటు పలు జిల్లాల్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. సబ్ రిజిస్టర్ ఆఫీసులపై వచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేస్తుంది. రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు పరిశీలిస్తున్నారు అధికారులు. అనుమానాస్పద ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. లంచం, అక్రమ రిజిస్ట్రేషన్పై ఫిర్యాదులు రావడంతో సంబంధిత సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. రికార్డుల పరిశీలన తర్వాత నివేదిక సిద్ధం చేయనున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, విజయవాడ, నంద్యాల, ఆలగడ్డ, గుంటూరు, నర్సరావుపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏసీబీ తనిఖీలు చేస్తుంది. ఆఫీసర్లను బయటకు పంపించే రికార్డులు తనిఖీ చేస్తున్నారు. ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఎస్ఆర్ఓ ఆఫీస్ మీద 50 అభిప్రాయాల మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేసి ఏమన్నా ఏం జరుగుతుందో, నేను అవినీతి జరుగుతుందని పేపర్ వచ్చి అన్ని జరుగుతూ ఉన్నా సర్ప్రైజ్ చెక్ చేయమన్నారు. దాని మీద ప్రొసీడింగ్స్ ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చే తదుపరి అయిపోయిన తర్వాత మీకు ఏమైనా ఉంటే వివరాలు తెలియపరుస్తారు. ఉన్నాయి కదా క్లిప్పింగ్స్ మీద రాబడి దాని మీద సర్ప్రైజ్ చెక్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో వెరిఫై చేస్తాను. సరిగ్గా ప్రాపర్గా జరుగుతుందా లేదా, ఏమన్నా జరుగుతుందా, ఇంకో రకంగా అవినీతి జరుగుతుందని చూసి వెరిఫై చేస్తాను. తెలిసిన తర్వాత మీకు చెప్తాను. లేదు కంప్లైంట్ ఏం రాదు. కంప్లైంట్ ఏం లేదు. కంప్లైంట్ మీద వేస్తే ఇంక వేరే ఉంటుంది. కంప్లైంట్ కాదు, వెరిఫై చేస్తాం. దీంట్లో నా పేరు బివి సుబ్బారావు, డిజిగ్నేషన్ డిఎస్పీ అండి. నేను విజయవాడ రేంజ్ డిఎస్పీ. నా పేరు బి రమేష్ బాబు, ఒంగోలు ఏసీబీ సిఐనండి. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు, పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. కింద పై నుంచి ఎవరో కిందకి ఒక 30,000 రూపాయలు విసిరేయడం జరిగింది. ఇవి రికవర్ చేశాము. మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి పూర్తి సమాచారం మీకు సాయంత్రం 5 గంటలకి మొత్తం ఇస్తాం. అది వెరిఫై చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం. ఇంకా అంటే వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు దొరికినాయి. అవి వాళ్ళ అకౌంట్లో మెన్షన్ చేశారా లేదా అవన్నీ చూస్తున్నాం. అది ఎవరు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన ఇప్పుడే తీసుకొని కేసు కడతాం వాళ్ళ మీద. ఇక్కడే ఓపెన్ గానే అడిగాం వాళ్ళని, ఎవరు ముందుకు రాలేదు. ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద కేసు కడతాం, రిజిస్టర్ చేస్తాం. ఇది సర్ప్రైజ్ స్టేట్ వైడ్ జరుగుతాం, రాష్ట్రం మొత్తం జరుగుతుంది.